హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము పౌర్ణమికి వెలిగించుకోవడానికి 365 కట్టని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఇక్కడ మోడల్ అయితే పురి ఒత్తులండి. మనము జనరల్గా ఇవి నిత్య దీపారాధనకి వాడుకుంటూ ఉంటాము. ఇలాగా మనము విభూతిని రాసుకొని థ్రెడ్ అయితే లాగాలి. ఇలాగా పురి తిప్పుకుంటూ లాగాలన్నమాట. ఇలా లాగిన తర్వాత 5 ఒత్తులు కలిపి ఒకటిగా చేసుకోవచ్చు, లేదంటే 3 కలిపి ఒకటిగా కూడా చేసుకోవచ్చు. 5 అయితేనేమో 2.5 రౌండ్లు వేసుకోవాలి, 3 అయితే 1.5 రౌండ్లు వేసుకోవాలి. ఈ విధంగా 365 ఒత్తులు చేసుకొని మనము కట్టగా కట్టుకొని నేతిలో తడుపుకొని వెలిగించుకోవచ్చు. ఇందులోనే మరొక 2 మోడల్స్ కూడా చూపిస్తానండి. ఆల్రెడీ ఆ మోడల్ అయితే ప్రీవియస్ వీడియోస్లో ఉంది. చామంతి వత్తి అదేంటంటే నార్మల్గా పోగు పోసుకున్న థ్రెడ్ తోటి ఉంది. ఇదేమో పురి ఒత్తులతో అనమాట. ఇలాగా 365 కట్టను తీసుకొని ఇలా థ్రెడ్ తోటి ముడి వేసుకోవాలండి. పోగు తీసుకున్న దారం ఉంటుంది కదా, 2-3 వరుసలు వేసుకొని ఇలాగ ముడి వేసుకోవాలి. ఇలా వేసుకొని ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ని తీసేసి దానికి కొంచెం పైన పత్తిని యాడ్ చేసి ఒత్తిని నీట్గా చేసుకొని ఆ ఒత్తులన్నీ కూడా వీడియోలో చూపించిన విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలాగా కూడా వెలిగించుకోవచ్చు. కట్టగా అయినా వెలిగించుకోవచ్చు, లేదంటే ఈ విధంగా కూడా వెలిగించుకోవచ్చు అండి. ఇలాగా ఒత్తులన్నీ కూడా సపరేట్గా నీట్గా అనుకోవాలి. ఇదొక మోడలు. తర్వాత ఇంకొక మోడల్ ఏంటంటే జిల్లేడు పువ్వు ఒత్తి. మీకు ప్రీవియస్ వీడియోలో ఉంది అది కూడా. అక్కడ ఏంటంటే 15 ఒత్తులతోటి చేసి చూపించాను. ఇక్కడేమో 365 అనమాట. మనము 7 పెటల్స్ వచ్చేలాగా చూసుకోవాలండి. ఇలాగా 7 పార్ట్స్ తీసుకొని కొన్ని ఒత్తుల్ని నలుచుకుంటూ ఒక 2-3 ఒత్తుల్ని పైన మధ్యలో ముడి వేసిన థ్రెడ్ ఉంది కదా, దానికి కలుపుకోవాలి. మీరైతే వీడియోని చూడండి, అర్థమవుతుంది. ఇలాగా చూసారు కదా, ఇలాగా కొన్ని పెటల్స్ని కొన్ని ఒత్తుల్ని తీసుకొని నలుచుకోవాలి. ఇలా నలుచుకొని ఒక 2-3 ఒత్తులనేమో పైన ఒత్తికి కలుపుకుంటూ రావాలి. జిల్లేడు పువ్వు ఒత్తండి ఇది. తర్వాత ఆ పెటల్స్కి చివర కొంచెం పత్తిని యాడ్ చేసుకుంటూ నీట్గా మనము సర్దుకోవాలి. ఇంకా అంతే అండి. ఇది జిల్లేడు పువ్వు ఒత్తి అనమాట ఈ మోడలు. ఇదంతా కూడా మీకు టైం ఉండి ఓపిక ఉంటేనే చేయండి, లేదంటే ఫస్ట్ మోడల్ ఒక కట్ట కట్టుకున్నాం కదా, ఆ విధంగా వెలిగించుకోవచ్చు. మీకు ఏంటంటే ఇప్పుడు చూపిస్తే నెక్స్ట్ ఎప్పుడైనా మనకి యూజ్ అవుతుంది కదా అని ఒకటే దాంట్లో మీకు ఎన్ని విధాలుగా చేసుకోవచ్చు అనేది చూపిస్తున్నాను. ఇలాగా కొన్ని ఒత్తులనేమో పైకనుకొని పైన ముడి వేసిన థ్రెడ్కి కలుపుకోవాలి. ఒత్తిని మనము పైన వెలిగించుకోవాలి. ఇంకంతే అండి. చూసారు కదా, ఇలాగా 365 జిల్లేడు పువ్వు ఒత్తి కూడా ఇంకో మోడల్ కూడా ఉందండి. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ప్లేలిస్ట్ని చూడండి. ఇంకా అయిపోయింది. ఈ రెక్కలకి చివర మనము కొద్దిగా పత్తిని పెట్టుకుంటూ నీట్గా ఒత్తి అనేది నీట్గా వచ్చేలాగా చేసుకోవాలి. ఇంకంతే అండి. పైన కొంచెం పత్తిని యాడ్ చేసి ఒత్తి వెలిగేలాగా చేసుకోవాలి. ఇది జిల్లేడు పువ్వు ఒత్తి అండి. ఇలాగా పురి వేసుకున్న అంటే పురి ఒత్తులతోటి ఈ విధంగా చేసుకోవచ్చు. అర్థమైంది కదా ఫ్రెండ్స్? మీకు ఏది ఈజీ అయితే అది చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.